ఇంకా కొంతమంది వస్తారు. ఈ జూమ్ ద్వారా దేవుడు మనకి చాలా మందికి సువార్త ప్రకటించడానికి అవకాశము లభిస్తుంది. ఇది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీరందరూ సమయానికి వచ్చినందుకు సమయానికి వచ్చిన వారికి అందరికీ దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈరోజు మనము దానియేలు గ్రంథము 2వ భాగము సారాంశము మనం నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము దాని సారాంశము 2వ భాగం. మీకు sabbath స్కూల్ పాఠము పుస్తకం ఎవరికైనా రాకపోయినట్లయితే దయచేసి మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి, మీకు ఇస్తాను. ఆల్రెడీ ఓకే, మీకు sabbath స్కూల్ పాఠం వచ్చింది కదా, వెరీ గుడ్. సో చాలా సంతోషం. సబత్ బడి పాఠం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. రేపటి పాఠం ఈ సంవత్సరము ప్రారంభం నుంచి దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నట్టు కనపడుతుంది. ఆశ్చర్య కార్యాలు ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది. కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. సో దానియేలు గ్రంథము యొక్క సారాంశంలో మనము 5వ అధ్యాయము, పోయిన వారం 5వ అధ్యాయము 12వ వాక్యం వరకు వచ్చాము. కానీ ఈరోజు మరలా మనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం నుండి మనము ఈ పాఠాన్ని చదువుకుందాం. దానియేలు గురించి ఈ వాక్యంలో ఎవరు మాట్లాడారు, వారు ఏమి మాట్లాడారు? దానియేలు గురించి ఈ వాక్యంలో ఎవరు మాట్లాడారు? మనందరికీ తెలుసు. దానియేలు గురించి నెబుకద్నెజర్ గారి భార్య మాట్లాడింది. అంటే నెబుకద్నెజర్ గారు ఆయన మారాడు కాబట్టి ఆయన భార్య కూడా మారింది. ఆయనను బట్టి ఆవిడ మార్పు చెందింది. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆవిడ అక్కడ జరుగుతున్న విందులో లేదు. అక్కడ జరుగుతున్న ఆరాధనలో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సంబరం చేసుకుంటున్న దానిలో ఆవిడ లేదు. ఇది చాలా ప్రాముఖ్యంగా గ్రహించవలసిన విషయం. అంటే అటువంటి వాటికి మనము వెళ్ళాల్సిన అవసరం లేదని దీనిని బట్టి మనకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆవిడ రావటం వచ్చిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడారో ఇప్పుడు 11వ వాక్యము 12వ వాక్యం నుండి చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనపడింది. ఈ దానియేలుకి దర్శనాలు గూర్చి తెలియచేసేటువంటి జ్ఞానము, భవిష్యత్తును గూర్చి తెలియచేసేటువంటి జ్ఞానము, ఇతడికి తెలివి ఉంది అని చెప్పాడు. అయితే మనిషికి ఇటువంటి లక్షణాలు కావాలనంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దేవుడు ఇతనికి ఈ లక్షణాలు ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ పాఠంలో. ఇతడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి ఇతనికి దేవుడు కొన్ని లక్షణాలు ఇచ్చాడు, మంచి లక్షణాలు. ఆ లక్షణాలను బట్టి వాటిని బట్టి అతడు దేవుని సేవ పరిచర్య అలా చేయటానికి అతనికి చాలా గొప్ప అవకాశము లభించింది. సో ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనము దేవుని ప్రజలైన వారికి ఎవరికి అంతుపట్టని విషయాలు, ఎవరికి తెలియని విషయాలు దేవుని ప్రజలకి తెలుగుతాయి. సో దానియేలుకి అప్పుడు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గోడ మీద చేతి రాత వచ్చింది. ఆ రాత చదవగలిగిన శక్తి ఎవరికి లేదు, కానీ దానియేలుకి ఒక్కడికి మాత్రమే ఉంది. ఎందుకనంటే అతనికి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దేవుడు ఆ జ్ఞానము అతనికి ఇచ్చాడు. ఇంకొక విషయం చెప్తాను నేను. ఈ భూమి మీద ఎవరు దేవుని ప్రజలో ఎవరు దేవుని ప్రజలు కాదో దీనిని బట్టి కూడా తెలుసుకోవచ్చు. మనం దేవుని ప్రజలకి శ్రేష్టమైన బుద్ధి ఉంటుంది. చాలా వండర్ఫుల్ పాఠం ఇది. ఓకే, రెండవ అంశం, రెండవ వాక్యం మనం చదివేది ఏంటంటే, దానియేలు
5వ అధ్యాయము క్లుప్తంగా అయిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయంలో మనము ఆ ఒక ఒక సన్నివేశం గురించి మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయము 2వ వాక్యం 6వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. దర్యావేషు దేని గురించి సంతకం చేశాడు? ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ దేవుడిని తప్ప వేరే వాళ్ళని రాజును తప్ప ఎవరిని ఆరాధన చేయకూడదు అనేటువంటి శాసనం చేశాడు. ఎన్ని రోజులు? 30 రోజులు శాసనం చేశాడు. ఈ రాజుగారు ఈ శాసనం చేసినప్పుడు దానియేలుకు తెలుసు. కానీ ఈ శాసనంలో ఉన్నది ఏంటంటే రాజును తప్ప ఎవరినైనా ఆరాధన చేస్తే వాళ్ళకి ఏం శిక్ష? సింహబోన్లో వేస్తారు. 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు పెట్టించిన విగ్రహాన్ని ఆరాధన చేయని వాళ్ళని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఆ రాజుగారు ఓడిపోయాడు. సో దేవుని ప్రజలు గెలిచారు. ఇక్కడ మరలా దేవుని ప్రజలకి ఇంకొక పరీక్ష. మీరు 1 నెల రోజులు మీ దేవుడికి ఏ దేవుడికి కూడా మీరు ఆరాధన చేయకూడదు, కేవలం రాజుకు మాత్రమే ఆరాధన చేయాలి. ఈ విషయం తెలిసినప్పుడు దానియేలు ఏం చేశారు? ఇలాంటి శాసనం చేశారు అంటే మరి ప్రార్థన మానేయాలా? సో దానియేలు ఏం చేశాడో చూద్దాం. 10వ వాక్యం చదవండి. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఈ శాసనం చేశారని తెలిసిన తర్వాత కూడా తలుపులు వేసుకుని ప్రార్థన చేయలేదు ఆయన కదా. తలుపులు తీసి కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. అంటే ఏంటంటారు కారణం? దానియేలుకి ఒక విషయం తెలుసు, ఆయన నిజమైన దేవుడు అని ఆయనకు తెలుసు. ఈ సమస్యకు పరిష్కారము ఆయన దగ్గరే ఉందని కూడా తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో దానియేలు వయసు 88 సంవత్సరాలు. 88 సంవత్సరాల వయసులో మరి అతనికి ఇలాంటి విషయం తెలిసింది. నువ్వు దేవుడికి ఆరాధన చేస్తే నేను సింహబోన్లో వేస్తారు అని. కానీ ఈ విషయం తెలిసి ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయటం మానలేదు. అందుకనే ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని మనం చెప్పగలం. ఇలాంటి పరిస్థితిలో అతను ప్రార్థన చేయటం మాత్రం మామూలుగా ప్రార్థన చేయటం మాత్రం ఎన్నడూ మానలేదు. ఇందులో చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతని ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గది పై కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ శాసనం చేయబడింది, ఒకవేళ నన్ను పట్టుకుంటే చంపుతారు అనేటువంటి భయం ఆయనకి లేదు. సో దీనిలో మనము ఒక ప్రాముఖ్యమైన విషయం గ్రహించాలి. దేవుని ప్రజలైన వారు దేవుని మీద ఆధారపడాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద పడ్డాడు కాబట్టి ఆయనకి దేవుడు ఏం చేయగలడు అనేది తెలుసు. ఇందులో ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. ఏంటంటే, మనము ఎవరినైతే విశ్వసిస్తున్నామో, ఎవరినైతే దేవుడిని అంగీకరించి ఆరాధన చేస్తున్నామో ఆయనకి ఈ పరిస్థితి తెలుసు అని మనం తెలుసుకోవాలి. దేవుడికి ఈ విషయం తెలుసు కాబట్టి ఆ దేవుడికి ఈ విషయం తెలుసు కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? మామూలుగా నేను ఎలాగో ప్రార్థన చేసుకునేవాడినో అలాగే ప్రార్థన చేసుకోవాలి. అది మనకు నేర్చుకోవాల్సిన పాయింట్. ఆ ప్రార్థన చేయటం ద్వారా మన సమస్యకు పరిష్కారం ఉన్నదని మనం తెలుసుకుంటాం దానియేలు దగ్గర నుంచి. సరే, అప్పుడు ఈ పరిస్థితి అయిపోయింది. దానియేలుని తీసుకెళ్తారు. నెబుకద్నెజరు దర్యావేషు అనేటువంటి రాజు ఈయన్ని సింహబోన్లో వేయించాడు. ఆ తర్వాత జరిగిన సంభవము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వాక్యం 22వ వాక్యంలో రాయబడింది. అందుకు దానియేలు రాజు
ఇప్పుడు ఈయన్ని సింహబోన్లో వేసిన రాజు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు మామూలు మనుషులైతే ఏమంటారంటే, ఎందుకయ్యా నన్ను చెరసాల్లో వేయించావు, నువ్వు ఇంకెందుకు రాజు అని దూషిస్తారు కదా. కానీ ఈయన అలా అనట్లేదు, రాజు చిరకాలము జీవించును గాక. ఓకే, కంటిన్యూ. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. ఏమంటాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన సింహపు నోళ్ళు మోయించాడు అని చెప్పాడు. ఇందులో మనిషి క్యారెక్టర్ ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి మనకి ఏం కావాలని దేవుడిని అడుగుతున్నామో ప్రార్థన చేయటం కంటే మొట్టమొదటిది దేవుడికి మన అవసరాలు తెలుసు, ఆయన మనలను కాపాడటానికి సమర్థుడు అని తెలుసుండి ప్రార్థన చేయాలి. రెండవది, ఈయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దేవుడి తన ప్రార్థన విన్నాడు. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పాడు దీనిలో? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు పోయించాను. సింహపు గదిలోకి, సింహపు బోన్లోకి దేవుని దూతను దానియేలు ప్రవేశించక ముందే దేవుడు సింహాల నోర్లు మోయించడానికి దేవుడు దేవదూతను పంపించాడు. అంటే దీనిని బట్టి దేవదూతలు ఎంత బలమైన వారో మనకు అర్థమవుతుంది కదా. దేవదూతలు ఎంత బలమైన వారో, వాళ్ళు ఏమి చేయగలరో అనేది మనకు అర్థం. నంబర్ 1 పాయింట్. రెండవది, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నానని దానియేలు చెప్తున్నాడు. సో దానియేలు ఉద్దేశం ఏంటంటే, అతని ప్రవర్తనను బట్టి దేవుడు అతన్ని కాపాడుతాడు అని తెలుసు. ప్రార్థన చేసే వాళ్ళకి ఏం కావాలన్నమాట? దాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళకి మంచి ప్రవర్తన కూడా కావాలి. మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దీనిలో అంటాడు, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుంది కనుక తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు వేయించాను. అందుకనే దానియేలు గురించి నెబుకద్నెజర్ గారి భార్య ఏం చెప్పింది? దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనేటువంటి మాట, తర్వాత నిర్దోషి అనే మాట రెండు ఒకటే. శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనే మాట, నిర్దోషి అనే మాట రెండు ఒకటే. ఇది దీనిలో ప్రాముఖ్యమైన సారాంశం. మనం దానియేలు గ్రంథములో అన్ని వాక్యాలు చదువుకోవట్లేదు, అందులో ఏది ప్రాముఖ్యమైన సారాంశమో దాన్ని చదువుకుంటాం. సరే, తర్వాత వాక్యము తర్వాత అధ్యాయము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, ఈ రెండిటికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4 రాజ్యాలు కదా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 4 రాజ్యాలు. అయితే దీనిలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దానియేలు గ్రంథంలో దేవుడు 2వ అధ్యాయంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు అని చెప్పాడు కదా. ఆ వాక్యం ఇక్కడ చదువుదాం మనం ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం చదువు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను. ఇప్పుడు అక్కడ రాజ్యం స్థాపిస్తాడని 2వ అధ్యాయంలో చెప్పాడు, కానీ 7వ అధ్యాయంలో ఆ రాజ్యం ఎవరికి చెందుతుందో చెప్పాడు. ఇది 7వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, యుగయుగములు యుగాంతం వరకు రాజ్యము నిలుదురు. ఈ రాజ్యం ఎవరికి వర్తిస్తుందంట? మహోన్నతిని పరిశుద్ధులకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పాడు. సరే, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, అది పొందిన వారికే గాని ఎవరికీ తెలియదని దానియేలు 2:44లో చెప్పాడు. దానియేలు 7:18లో చెప్పాడు, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. అంటే పరిశుద్ధులే దేవుని ప్రజలు.
పరిశుద్ధులకే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అధికారం ఉంటుంది కదా. మరి పరిశుద్ధులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఓకే, శ్రేష్టమైన బుద్ధి, నిర్దోషులు. కానీ ఈ దేవుని పరిశుద్ధులు అనేవాళ్ళు దేవుని ప్రజలని పిలువబడే, ఎవరైనా పిలువబడాలనంటే దాని కండిషన్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారము వారు దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళు అయి ఉండాలి. రెండవది, వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు మాటలు మనం ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో చూస్తాం, 14-12లో. కాబట్టి ఎవరైతే దేవుని 10 ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని పరిశుద్ధులు అని చెప్పాడు. వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పడానికి కారణం, వీళ్ళు ఎప్పుడైతే విధేయులై జీవిస్తారో అప్పుడు దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. అర్థమైందా? పరిశుద్ధపరచడం అంటే వాళ్ళని పూర్తిగా వాళ్ళ పాపములు క్షమించటం. సో లోకంలో ఉన్నవాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి వాళ్ళు వాళ్ళ పాపములు ఒప్పుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామని అంగీకరిస్తే వాళ్ళని పరిశుద్ధులని పిలవచ్చు. అర్థమైందా? క్రైస్తవులందరూ పరిశుద్ధులని అనుకోకూడదు. పరిశుద్ధులనే మాట క్రైస్తవుల్లో ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీరు నా ప్రజలై ఉండాలి అని అంటే దేవుడు ఒక ఒడంబడిక చేశాడు. దేవుడు చేసిన ఒడంబడిక ప్రకారము దేవుని ప్రజలై ఉండాలంటే అక్కడ షరతు చెప్పాడు. మన వాక్యంలో పాఠంలో వాక్యం కాదు, కానీ మనం చదువుదాం మీ అర్థం చేసుకుంటానికి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుడు చెప్పాడు, మీరు నా ప్రజలై ఉండాలంటే ఏమి చెయ్యాలో అనేది చెప్తాడు. ఓకే, కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలు. నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములలో జనులలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. చాలా స్పష్టంగా చెప్పాడు. నా ఆజ్ఞలు మీరు అనుసరించితే ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరిలో కూడా మీరు నా ప్రజలై ఉంటారు. ఇక్కడ చెప్పాడు నిబంధన. నిబంధన అంటే దేవుని ప్రజలు ఎవరో రుజువు చేయడానికి దేవుడు చేసిన ఒడంబడిక. కాబట్టి ఇక్కడ ఎవరైతే 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో, తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన చేత రక్షింపబడ్డాము అని నమ్మి ఆయన అనుసరించి నడుస్తారో వాళ్ళని పరిశుద్ధులు అని పిలుస్తారు. చాలాసార్లు మనుషులు సహజంగా సభ్యులు మాట్లాడేటప్పుడు పరిశుద్ధులు పరిశుద్ధులు, వీళ్ళు పరిశుద్ధులు వచ్చారు, పరిశుద్ధులు మమ్మల్ని దర్శించారు, పరిశుద్ధులు సేవ చేస్తున్నారు అని ఉపయోగిస్తారు. కానీ ఈ పరిశుద్ధులు అనేటువంటి మాట కేవలము దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి మాత్రమే అది వర్తిస్తుంది. తక్కిన వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక పేరు కూడా పెట్టాడు. ఏమనంటే శేషము అని. రెమ్నెంట్ అంటే మిగిలిన మారు, శేషం. సో శేషించిన ప్రజలకి దేవుడు ఈ పేరు పెట్టాడు. కాబట్టి ఈ 7వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, 2వ అధ్యాయంలో దేవుడు ఏ రాజ్యం అయితే స్థాపిస్తానని చెప్పాడో ఆ రాజ్యాన్ని దేవుడు మరలా స్థాపిస్తాడు. కానీ అది ఎవరికి చెందుతుందో 7వ అధ్యాయంలో చెప్పాడు. ఓకే, క్లియర్? ఓకే, మనం దీనిని ఇంకా కొంచెం ఇంకొక వాక్యం కూడా చదువుదాము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో. మీరు 7వ అధ్యాయం తీసుంటే 27వ వాక్యం చదవండి. 27వ వాక్యంలో ఏం చెప్పాడు చూద్దాం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధ. ఇక్కడ ఇంకొక మాట కలిపాడు. పరిశుద్ధులు ఎవరు మనుషులంట? దేవుడు మనుషులంట. మహోన్నతిని పరిశుద్ధులు అంటే దేవుని ప్రజలకు మాత్రమే ఆ రాజ్యం చెందుతుంది అని చెప్పాడు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ఈ పాఠంలో ఈ 2వ అధ్యాయంలో ఒక రాజ్యం స్థాపిస్తానని చెప్పాడు. కానీ 7వ అధ్యాయంలో ఆ రాజ్యం ఎవరికి చెందుతుందో చెప్పాడు. సో వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే వాళ్ళ గుణం ఎలా ఉంటుందని దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తారు. ముందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఫస్ట్.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి అప్పటి వరకు మనం అనుసరించిన 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటాము. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఓకే, అర్థమైందా? 10 ఆజ్ఞలు ముందు కాదు, ముందు విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత మన పాపములు క్షమింపబడతాయి. మన పాపములు ఏమంటారు, దేవుడు క్షమిస్తాడు. మన పాఠంలో లేని వాక్యం వాటి చెప్తాను మీకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యం. మన విశ్వాసం ద్వారా రక్షింపబడతాం. వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యం చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని. చాలు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వసిస్తాడో వాడు పాపములు క్షమింపబడతాయని చెప్పాడు. ఎవడి పాపములు క్షమింపబడ్డాయో వాడిని పరిశుద్ధుడని చెప్పాడు. ఆ తర్వాత ఈ డిగ్రీ తీసుకున్న తర్వాత 10 ఆజ్ఞలు అనుసరించాలి. అర్థమైంది? అంతకుముందు అనుసరించలేదు, కానీ అప్పుడు ఎవరైతే 10 ఆజ్ఞలు అనుసరిస్తారో వాళ్ళని దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. మనలను మనం, మన పాపాలు మనం తీసేసుకోలేదు. మనల్ని కడుక్కుని మనం పరిశుద్ధులం కాలేదు. ప్రభువుని విశ్వసించడం చేత మన పాపాలు క్షమింపబడ్డాయని చెప్పాడు కదా. అక్కడి నుంచి ఏం చేయాలి? కీప్ ద 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. అయితే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే, క్రైస్తవుల్లో చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు అయితే విశ్వసిస్తారు, కానీ 10 ఆజ్ఞలు అనుసరించడానికి మాత్రం ఇష్టపడరు. వాళ్ళని పరిశుద్ధులని పిలవటానికి వీల్లేదు కదా. సో వాళ్ళు మనము ఎంత వివరించడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం రక్షింపబడ్డాం కాబట్టి ఇక మనకి ఆజ్ఞలతో ఏమీ పని లేదని. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని రక్తము చేత కడగబడ్డ వాడికి వచ్చేటువంటి ఒక లక్షణం ఏంటంటే విధేయత. అర్థమైందా? నేను ప్రభు రక్తం చేత కడగబడ్డాను అని అంటే ఒబీడియన్స్. మన క్రిస్టియన్ లైఫ్ ఒబీడియన్స్ ద్వారా నడుస్తుంది. దేవునికి విధేయులం కావాలి. దేవునికి విధేయుడు కాని వాడు ఎవడు కూడా రక్షింపబడ్డు. మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంకొక వాక్యం చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36. దీనిలో 2 విషయాలు చెప్తాడు చాలా చక్కగా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే కరెక్ట్ కదా. కుమారుని యందు విశ్వసించువాడే. ఎందుకని? కుమారుని యందు విశ్వాసం ఉంచడం చేత మంచి పాపములు క్షమింపబడతాయి. కానీ అది బిగినింగ్, అది ప్రారంభం మాత్రమే. ప్రభునందు విశ్వసించడం అనేది ప్రారంభం. విశ్వసించిన తర్వాత ఏం చేయాలి అక్కడ చెప్తాడు చూడండి. ఇప్పుడు తక్కిన వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. కుమారుడికి విధేయుడు కానివాడు చాలు. కుమారుడికి విధేయన వాడు జీవము చూడడు. అంటే ఒక మనిషి తన తప్పిదాలు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన నామమును అనుసరించి నడుచుకోవటం ద్వారా అతని పాపములు క్షమింపబడతాయి. కానీ ఆ తర్వాత ఎలా జీవించాలి? అతను పరిశుద్ధుడిగా కడగబడ్డాడు కాబట్టి విధేయుడిగా జీవించాలి. ఈ 2 తలంపులు దీనిలో ఉన్నాయి. ఎక్కువ మంది అంటే ఫస్ట్ పార్టే చదువుతారు, దానిలో విశ్వసించువాడే రక్షణ పొందుతాడు అని. సో కాబట్టి మన పాపములు క్షమింపబడేది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వసించడం చేత. మన పాపములు క్షమింపబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా లెక్కింపబడతాం. పరిశుద్ధులుగా లెక్కింపబడి మనం దానిలో కొనసాగాలనంటే విధేయత కావాలి. ఓకే, అర్థమవుతుందా? విధేయత లేకుండా, అందుకని దేవుడు మనుషులను పరిశుద్ధపరిచిన తర్వాత వారు పరిశుద్ధపరిచిన వాళ్ళు పరిశుద్ధులుగానే ఉండాలని దేవుని ఉద్దేశం. ఓకే, ఇవి మీకు ఇంకో రెఫరెన్స్ చెప్తా. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వాక్యం. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వాక్యం చదువు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. ఓకే, పరిశుద్ధపరచబడిన తర్వాత అదే స్థితిలో ఉండాలి. పరిశుద్ధపరచబడి ఆ తర్వాత మళ్ళా పరిశుద్ధులుగానే ఉండాలి, ఉండుటకు పిలువబడ్డారని చెప్పాడు. ఎంత అమూల్యమైన వాక్యం అండి. సో మనకి ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే పాపము క్షమింపబడిన తర్వాత మనం పరిశుద్ధులమే, దేవునికి విధేయులంగా మనం జీవించనక్కర్లేదు, మనం అందరం దేవుని ప్రజలమని వాళ్ళు అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే
మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత మీరు రక్షింపబడతారు. మీరు విశ్వాసం ఉంచి మీ పాపములు క్షమింపబడిన తర్వాత 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారు. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. మరి దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంట? పరిశుద్ధులు మాత్రమే ప్రవేశిస్తారు. క్రైస్తవులు అందరూ పరిశుద్ధులు కాదు. చాలా మంచి స్టడీ. క్రైస్తవులందరూ పరిశుద్ధులు కాదు. మనం పరిశుద్ధ పరచబడిన తర్వాత మనల్ని పరిశుద్ధులుగానే ఉండటానికి దేవుడు పిలిచాడని చెప్పాడు. వాళ్ళకి మాత్రమే ఈ రాజ్యం వర్తిస్తుందని చెప్పాడు 7వ అధ్యాయం. ఓకే, 8వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, 8వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే 2300 దినముల ప్రవచనము. పరిశుద్ధ గ్రంథంలో దీన్ని కాల ప్రవచనం అని చెప్తారు. అంటే ఆయన చెప్పినట్లుగా ఆ సమయానికి అది నెరవేరింది. ఈ ప్రవచనము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కి మూల స్తంభం. ఈ ప్రవచనము మూల స్తంభం, ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఇది. ఈ 2300 దినముల ప్రవచనము తర్వాత ఇలాంటి కాల ప్రవచనం ఇంకొకటి లేదు బైబిల్. వింటున్నారన్న మాటలో 2300 దినముల కాల ప్రవచనం తర్వాత మీరు ఏ కాల ప్రవచనం చెప్పినా దీనిలోకి సూట్ అవ్వరు. అందుకే 25-20 అనే డాక్టర్ మీరు విన్నారు ఈ మధ్య. 25-20 ఇది కూడా ఒక ప్రవచనం అని బోధిస్తున్నారు. అది ప్రవచనం కాదు. అది 7 అంతల తీర్పు గురించే చెప్పాడు కానీ ప్రవచనం కాదు. కాబట్టి ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అయితే మనకున్న ప్రవచనముల్లో మూలమైన ప్రవచనము 2300 దినముల ప్రవచనం. ఈ 2300 దినాల ప్రవచనము ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు అంతమవుతుందో చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో. కాబట్టి దీనిలో 2300 దినాల ప్రవచనంలో మనం ఏం చూస్తామంటే, దేవుని ప్రజలైన వారికి దేవుడు ఇంత సమయం అని ఏర్పాటు చేశాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత అన్ని జనులైన వారికి సువార్త ప్రకటింపబడుతుంది. ఆ తర్వాత సువార్త ప్రకటింపబడిన తర్వాత వాళ్ళకి యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తాడు అని ఇది దీని యొక్క ఏమంటారు 8వ అధ్యాయము, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చికి చాలా గ్రేట్ ఫౌండేషన్. ఇది కాకుండా ఇంకేదైనా ప్రవచనం ఉందా అని ఎవరైనా చెప్తే కాల ప్రవచనము 25-20 అనేటువంటి ప్రవచనం కొంతమంది చెప్తున్నారు. అది ప్రవచనం కాదు అసలు. అది దీనిలోకి ఇమడదు. దానికి దీనికి సంబంధం లేదు. దానికి ప్రారంభం లేదు, అంతం లేదు. కానీ దీనికి కాల ప్రవచనం అనే దానికి ప్రారంభం చెప్పాడు, అంతం కూడా చెప్పాడు. అది కాబట్టి మనం అడ్వెంటిస్టులుగా కొనసాగాలంటే దానియేలు 8వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్పిన కాల ప్రవచనాన్ని అనుసరించి అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దీనిలో ఆఖరిగా ఏం చెప్తాడంటే 18వ ఈ అధ్యాయంలో 8వ అధ్యాయం 14వ వాక్యంలో తీర్పు. ఇప్పుడు ఆ వాక్యం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యం. అందుకతడు 2300 దినముల మట్టుకేనని నాతో చెప్పాను. ఇప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. అంటే ఇది 2300 దినముల తర్వాత తీర్పు ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. ఖచ్చితంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2300 దినాల ప్రకారము 1844 సంవత్సరము అక్టోబర్ 22వ తేదీ తీర్పు ప్రారంభమైందని ఈ ప్రవచనం బట్టి స్పష్టమవుతుంది. ఇది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కి ఇది చాలా ప్రత్యేకమైన వాక్యం. ఇది అంటే తీర్పు అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైందని 1844 అక్టోబర్ 22వ తేదీ. ఈ దానియేలు 8వ అధ్యాయం 14వ వాక్యంలో 2300 దినాల ప్రవచనము ఎప్పుడు ప్రారంభమవుతుందో 9వ అధ్యాయంలో వివరించాడు. సో కాబట్టి దీనిని బట్టి దేవుని ప్రజలైన వారికి మనకు వస్తున్న వర్తమానం ఏంటంటే, ఇప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. రెండోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి మాట మనకి చాలా ప్రాముఖ్యం. దీనికి ఇంగ్లీష్లో అడ్వెంట్ అనే మాట ఉపయోగించబడింది. అడ్వెంట్ అంటే రాబోయేది, జరగబోయేది. అయితే కొన్ని క్రిస్టియన్ చర్చెస్ వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని యేసుక్రీస్తు వారు
మొదట పుట్టే దానికి అది రాబోయే దానికోసం మనం ఎదురు చూడాలని పెట్టారు. ఆ ఎదురు చూడవలసిన అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అదంతా. మీరు 1 నెల చేయండి, 2 నెలలు చేయండి, వేస్ట్ ఆఫ్ టైం. యేసు ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. ఫస్ట్ అడ్వెంట్, మొట్టమొదటి రాకడ అయిపోయింది. కాబట్టి అది అడ్వెంట్ కిందకి రాదు. రాక పూర్వం కనిపెట్టిన వాళ్ళు ఉన్నారే, అది వాళ్ళకి వర్తిస్తుంది. కానీ టైం పాస్ కోసము ఈ కార్యక్రమం. కాబట్టి అడ్వెంట్ అనేది యేసు ప్రభు మొదటి రాకడికి వర్తించదు, యేసు ప్రభు రెండో రాకడికి వర్తిస్తుంది. అందుకే మనకు ఒక పేరు ఉంది, 7th డే అడ్వెంటిస్. అంటే 7వ దినము విశ్రాంతి దినము అనుసరిస్తూ వారంలో యేసుక్రీస్తు రెండో రాకడ వరకు ఎదురు చూసేవాళ్ళు అని అర్థం. 7th డే అడ్వెంటిస్ట్ అంటే మన పేరులో ఆ భావం ఉంది. అంటే మనము యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఎప్పుడో 2000 సంవత్సరాల కిందటే వచ్చాడు. ఇంకా ఆయన వస్తాడని మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆయన జన్మించాడు, శిష్యుగా మరి 23 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు, బోధించవలసినవన్నీ బోధించాడు. ఆయన సమయం అయిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయడానికి పంపించాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో మన కొరకు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు అయిపోయిన తర్వాత తిరిగి వస్తాడనే విషయము దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్పాడు. ఆ వాక్యంలో ఏమన్నాడు? 2300 దినముల మట్టుకే పిదప ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగుతుంది. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ఓకే, అది దాని 8వ అధ్యాయం యొక్క సారాంశం. నేను ఇంకొక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ తీసుకుని తక్కిన విషయాలు వివరిస్తాను. అర్థమవుతుందా నేను చెప్పేదంతా? అడ్వెంట్ అనేది దేనికి వర్తిస్తుంది? యేసుక్రీస్తు రెండో రాకడ. అనవసరంగా యేసుక్రీస్తు మొట్టమొదటి రాకడికి అడ్వెంట్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు. వాళ్ళు వాక్యము మరి వాళ్ళకి తెలుసో తెలీదో వాళ్ళు అలాగా నడుస్తున్నారు. మనం అలాగ అజ్ఞానుల వల్లే మనం ఉండకూడదు. అదే యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అడ్వెంట్ అంటే అనే మాట యేసు ప్రభు వారు రెండో రాకడికి సూచిస్తుంది. ఇప్పుడు అంతకుముందు ప్రభు పుట్టక ముందు ఆయన సూచించింది. ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ మాట వర్తించదు. అయితే ఇప్పుడు మనము యేసుక్రీస్తు మొదటి రాకడ కొరకు చూడాలా, యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు చూడాలా? ఆల్రెడీ 1వ రాకడ వచ్చేసాడు, ఆయన పని అంతా పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఇంకా వస్తాడని ఎదురు చూడటం అజ్ఞానం తప్ప ఇంకేం కాదు. సో మీ అందరినీ నేను ఈ పరిశుద్ధ గ్రంథపు ఆధారంతో వాక్యంలోకి ఈ విధంగా మిమ్మల్ని నడిపిస్తున్నాను. సరే, 9వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, దానియేలు ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు చెరసాల్లో ఉండాలి, లేక బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉండాలి, దాని తర్వాత వాళ్ళు విడుదల పొందుతారు అనే ఒక ప్రవచనం చదివాడు. ఇది ఈ విధంగా దానియేలు ద్వారా దానియేలు గ్రహించిన సారాంశము, ప్రవచనాల సారాంశము ఇద్దరు ప్రవక్తలు రాశారు. మొట్టమొదట యెషయా రాశాడు, ఆ తర్వాత ఇర్మియా రాశాడు. యెషయా, ఇర్మియా ఇద్దరు కూడా దేవుని ప్రజల గురించి రాశారు. సరే, అంటే దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, దానియేలు చెరలోకి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడు అనమాట? యెషయా గ్రంథం పట్టుకెళ్ళాడు, ఇర్మియా గ్రంథం పట్టుకెళ్ళాడు. ఇర్మియా దానియేలు కొద్ది కాలం ముందే ఇర్మియా ఉన్నాడు. కానీ యెషయా అంతకుముందు ఎప్పుడో ఉన్నాడు. కానీ ఆయన 150 సంవత్సరాల కిందట ఆయన యెషయా అనే గ్రంథం రాశాడు. కానీ ఈయన ఈ చివరి కాలంలో, ఆఖరి కాలంలో బహుశా నేను అనుకుంటాను ఈ దానియేలు ఇర్మియా ఎరుగుదుడు అనుకుంటాను. ఎందుకంటే ఇర్మియా చాలా ప్రవచించేవాడు. ఏం జరగబోతుంది అనేది ప్రవచించినని దానియేలు విన్నాడు. కాబట్టి ఆయన రాసిన ఈ ప్రవచనాలను తీసుకుని బబులోని వెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఏం అర్థమైంది? 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి కాబట్టి ఆ దేవుడు మా ప్రజలను విడుదల చేయాలని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చాలా ట్రెమెండస్, చాలా గ్రేట్ ప్రేయర్ అది. చాలా గొప్ప ప్రార్థన చేశాడు. సరే, అతడు ప్రార్థన చేసి ఆయన తప్పిదం చేయకపోయినా దానియేలు గురించి ఏం మాట ఉన్నది? శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నిర్దోషి అనే మాట ఉంది కదా. ఆయన అంటున్నాడు, నా పాపాలు కూడా క్షమించు ప్రభు అంటున్నాడు. నేను నా ప్రజల పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు అని ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు అతను చేసిన ఆ ప్రార్థనకి జవాబు చెప్పడానికి దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడు చూడండి. ఆయన ఆ మాట ప్రార్థన చేస్తుంటే ఆయన చేసిన ప్రార్థన ఒక 4 నిమిషాలు ఉంటుంది నేను అనుకుంటున్నాను. 4 నిమిషాలు ప్రార్థనకి దేవుడు అయిన తర్వాత ప్రార్థన జవాబు చెప్పడానికి దేవుడు దానియేలు దూతను పంపించాడు. ఇది చాలా గ్రేట్. ఒక మనిషి ప్రార్థన చేస్తే మీరు ఊరికే చాలా కాలం ప్రార్థన చేసి 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 ఏ విధమైన
సమాధానం లేకుండా ఏ విధమైన ప్రతిఫలం లేకుండా జీవించే కంటే ఇలాంటి జవాబు వస్తే చాలా గ్రేట్ కదా. కొన్ని వారాల తరబడి ప్రార్థన చేస్తారు, కొన్ని రోజుల తరబడి ప్రార్థన చేస్తారు, జవాబు రాదు, దానికి ప్రతిఫలము ఉండదు. కానీ దానియేలు జీవితం అలా కాదు. ఆయన చేసే ప్రార్థనకి 3 వారాలు ప్రార్థన చేస్తాడు, ఈ సందర్భంలో కాదు. కానీ దేవుడు అతడు చేసిన ప్రార్థనకి జవాబు చెప్పాడు. దానియేలు 9:23 ఎవరు చదువుతారు? చదవమంటారు. 9:23 నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఏంటంట, నీవు బహుప్రియుడవు. అంతకుముందు నీవు ఏమన్నాడు? బహుప్రియుడవు దానియేలు కనుక శ్రేష్టమైన బుద్ధి గలవాడు. నీవు ఎవడైతే విజ్ఞాపన శ్రేష్టమైన చేయ. బుద్ధి గలవాడు అంటాడో వాడే బహుప్రియుడు అయి ఉంటాడు. అర్థమైందా? శ్రేష్టమైన బుద్ధి కాని వాడు ఎంత ప్రార్థన చేసినా దేవుని దృష్టికి ఆయన అలాంటి వాడు కాదు. ఏంటన్నాడు? దానియేలు నీవు బహుప్రియుడవు గనక కంటిన్యూ నీవు చదువు. విజ్ఞాపన నీవు చేయని విజ్ఞాపన ఇక్కడ ఆరంభించినప్పుడు చదువుతున్నారు ఉండండి కుమారి గారు, చదువు. నీవు విజ్ఞాపన చేయట ప్రారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిన. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడే దేవుడు నీ ప్రార్థనకి జవాబు చెప్పడానికి నన్ను పంపాడయ్యా అని చెప్పాడు. చాలా కొద్ది మందికి ఇలాగూ ప్రార్థనకు జవాబు చెప్పడానికి దేవుడు తన దూతను పంపించాడు. సో ఈయనకి ప్రార్థనకి జవాబు చెప్పడానికి పంపించాడు. 23వ వాక్యంలో ఎంత వండర్ఫుల్ అండి. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు నువ్వు బహుప్రియుడు అనే మాట 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా వాడాడు. రెండుసార్లు వాడాడు నీవు బహుప్రియుడు అన్నాడు. మనం దేవునికి ప్రియులమై ఉంటేనే ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడండి. అర్థమైందా? సో తక్కిందంతా దేవునికి ప్రియంగా చేయకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దానికి ఉపయోగం లేదని మనం గ్రహించాలి. మీరు 2 నిమిషాలైనా ప్రార్థన చేసినా మీరు వింటారు దేవునికి ప్రియులైతే. కానీ దేవుని ప్రియులు కాకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడాన్ని చాలా స్పష్టంగా మనం దీనిలో అర్థం చేసుకుంటాం. సరే, నీవు దానియేలు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయట ప్రారంభించినప్పుడు ఈ సంగతి నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. సో దేవుడు వెళ్ళమని చెప్తే ఆయన ఈయన దగ్గరికి వస్తాడు. ఓకే, ఆయన వచ్చిన తర్వాత 25వ వాక్యంలో చాలా వివరంగా చెప్పాడు. దాని గబ్రియేలు వచ్చి ఈ గబ్రియేల్ అనేటువంటి దూత ఏం చెప్పాడు దానియేలుకి? 25వ వాక్యం చదవండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా చెప్పాను. సరే, దీనిలో వరుసగా వివరించాడు. 70 వారాల ప్రవచనం దీనిలో ఉంటది. ఈ 70 వారాల ప్రవచనంలో చాలా మీరు యెరూషలేము దేవాలయం మరలా కట్టబడాలి, దేవుని ప్రజలందరూ బానిసత్వం నుంచి విడుదల పొంది వాళ్ళు వెళ్ళాలి అని అంటే అక్కడతోటి అదే జవాబు చెప్పి ఊరుకోలేదు. నీ ప్రజలు యెరూషలేము దేవాలయం కట్టడానికి తిరిగి వెళ్ళిపోతారు అని చెప్పిన తర్వాత లోకరక్షకుడైన మెస్సయ్య వస్తాడనే ప్రవచనం చెప్పాడు. దానియేలు 9:25. మెస్సయ్య అనేటువంటి మాట మొట్టమొదట అక్కడ మనం చూస్తాం. మెస్సయ్య అంటే అభిషక్తుడు. ఎలాగో ఆయన అభిషేకం ఎలా పొందాడు? పరిశుద్ధాత్మ వల్ల ఆయన అభిషేకం పొందాడు. చాలా మందికి రకరకాలైన అభిషేకాలు ఉన్నాయి కదా. సో తైలాభిషేకం, కనకాభిషేకం, ఇలాగ అభిషేకాలు చాలా ఉన్నాయి. కానీ ఇది పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందాడు యేసుక్రీస్తు. అది ఈయన లోకరక్షకుడుగా ఉండటానికి అర్హత. ఈ దానియేలుకు చూపించాడు. నీ ప్రజలు యెరూషలేము తిరిగి వెళ్తారు, యెరూషలేము దేవాలయం మరలా కట్టుకుంటారు, యెరూషలేము పట్టణాన్ని మరలా కట్టుకుంటారు, మరలా యేసుక్రీస్తు వారు వస్తారు అనేటువంటి విషయాన్ని, ఆయన మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా దానియేలుకి చూపించాడు. కానీ మీకు ఒక సంగతి తెలుసా? దానియేలుకి అర్థం అవ్వలేదు అన్నమాట. ఆయన అడుగుతున్న దాన్ని చెప్పాడు. తర్వాత మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య చనిపోతాడు అని చెప్పాడు. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, నీకు అర్థం కాలేదు కాబట్టి నోరు మూసుకుని ఉండమని చెప్పి. నీకు నువ్వు గెస్ చెయ్యొద్దు. ఆ తర్వాత ఆ వాక్యానికి మనం వస్తాం. సో కాబట్టి దానియేలు నీవు బహుప్రియుడు గనుక నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నీ ప్రార్థనకు జవాబు చెప్పడానికి వెళ్ళమని దేవుడు నన్ను పంపించాడని చెప్పాడు. ఎంత ధన్యుడండి! ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడేం మాట ఉపయోగించాడు? బహు ప్రియుడు. అంతకుముందు దానియేలు ఎటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. సరే, ఇప్పుడు ఇది 9వ వాక్యంలో 9వ అధ్యాయంలో
అతడు ప్రార్థన చేశాడు. దేవుడు మళ్ళా జవాబు చెప్పాడు అతని ప్రార్థనకు. 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం అయిపోయిన తర్వాత దానియేలుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏంటంటే, దేవుడు తన ప్రవచనం చెప్పాడు, నెరవేరుస్తానని చెప్పాడు, కానీ మా ప్రజలు మంచోళ్ళు కాదు. ఒకవేళ వీళ్ళు ఆయన విసిగించి ఉంటే ఇంకా ఈ శిక్ష పెంచుతాడేమో అనే ఉద్దేశంతో 3 వారాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మరి అందరూ ఒక విషయం నేర్చుకోండి. ఇది 10వ అధ్యాయము. దానియేలు 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనలో ఒక్క మాట కూడా రాయబడలేదు 10వ అధ్యాయంలో. ఆయన ఏమీ మాట్లాడట్లేదు పైకి. ఎలా మాట్లాడుతున్నాడు? లోపలే మాట్లాడుకుంటున్నాడు. అందుకని ఆ దూత వచ్చి అంటాడు, నీ ప్రార్థన వినబడింది అని చెప్పాడు. అంటే నీ మనసులో అనుకున్నది కూడా దేవుడికి వినబడుతుంది అనమాట. నీవు బహుప్రియుడు కాబట్టి నీకు జవాబు చెప్పడానికి నేను పంపింపబడ్డాను. ఇప్పుడు 10వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. 10వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట అతి ప్రాముఖ్యం నిన్ను నీవు తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి వచ్చి తిని. ఈ 3 వారాల్లో దానియేలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు ఎవరైనా సరే హిందూ సాధువుగా మారాలనంటే నార్త్ ఇండియాలో మఠాలు ఉంటాయి. అంటే ఉత్తర భారతదేశంలో మఠం. ఆ మఠంలోకి తరబీదు పొందటానికి వెళ్తే నువ్వు సంవత్సరానికి ఆ మఠంలో నువ్వు ఉండి తరబీదు పొందుతుంటే సంవత్సరానికి ఎన్ని మాటలు మాట్లాడాలి? 2 మాటలు. అసలు ఈ ట్రైనింగ్ చాలా గ్రేట్ అండి. ఆ మఠంలో 2 మాటలు మాట్లాడాలంటే సంవత్సరంలో. నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఇంకొక మాట మాట్లాడేవంటే అవ్వు. అంటే మాట్లాడొద్దు అని అంటే ఆలోచించొద్దు అని అర్థం కాదు. దేవుడికి మన మాటల కంటే మన ఆలోచన చాలా శ్రేష్టం. ఊరికే మాటలు మాట్లాడి దేవుడిని విసిగించడమే తప్ప చాలా చెప్పిందే చెప్పి అల్లరి చేసి హడావిడి చేసి కాదు. దానియేలు 3 వారాలు ఉన్నాడు, ఒక్క మాట కూడా పైకి చెప్పలేదు. చక్కగా నిశ్శబ్దంగా తన మనసులో ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు, దానియేలు, నిన్ను నీవు తగ్గించుకుని ఆ మొదటి దినమున నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి నీవు చెప్పిన ప్రార్థన. ఈ వాక్యం మళ్ళా చూద్దాం. 10, 12. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన. 10వ అధ్యాయంలో దానియేలు ఏం మాటలు చెప్పలేదు అసలు. కానీ నిశ్శబ్దంగా తన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు నీ మాటలు వినబడ్డాయని చెప్పాడు. కాబట్టి నీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. సరే, ఇది 10వ అధ్యాయం యొక్క సారాంశం. మనం ఏం నేర్చుకోవాలన్నమాట? నిశ్శబ్దంగా ప్రార్థన చేయటం. నేను ఇంకొక రోజు అలాంటి నిశ్శబ్ద ప్రార్థన బైబిల్లో నుంచి ఇంకొక రోజు చెప్తాను, చాలా బాగుంటుంది. 11వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ఈ వాక్యాలన్నింటినీ మనం చదవం. ఈ 11వ అధ్యాయంలో చాలా సారాంశం ఉంది. అందులో ప్రాముఖ్యమైనది, ఒక రాజు రోమియోల రాజు, అన్యుడైన రాజు క్రైస్తవుడు అవుతాడు. అతని గురించి దీనిలో రాయబడింది ఎక్కువ. క్రైస్తవుడు అయిన తర్వాత అతడు క్రైస్తవులకు చాలా మేళ్లు చేశాడు, చాలా ఆదరించాడు క్రైస్తవుల్ని. కానీ ఆయన చేసిన ఘోరమైన పని ఏంటంటే, అప్పటి వరకు 4వ శతాబ్దం వరకు ఆరాధన 7వ రోజు ఉండేది. కానీ ఈ రాజు వచ్చి ఆరాధన ఆదివారాన్ని మార్చాడు. ఈయన మంచి చేశాడు క్రైస్తవులకి, కానీ ఆయన చేసిన మంచి కంటే చెడు చాలా ఘోరమైంది. ఆదివారం ఆరాధన అనేది ప్రారంభించాడు. ఆయన పేరు కాన్స్టంటైన్. ఈ కాన్స్టంటైన్ అయినటువంటి రాజు, ఆయన మారు మనసు పొందకుండా క్రైస్తవుడిగా ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నాను. ఎవరినైనా బాప్తిసంకి భయపడిపోతారు. బాప్తిసం తీసుకుంటే ఏంటి? ఈ రాజు కూడా అలాగే భయపడ్డాడు. ఈయన బాప్తిసం తీసుకుంటే ఒకవేళ నేను పాపం చేస్తానేమో అనేటువంటి ఉద్దేశంతో బాప్తిసం తీసుకోకుండా క్రైస్తవుడిగా ఉన్నాడు. ఈయన చేసిన ఇంకొక 2వ పొరపాటు ఏంటంటే,
రోమాలో ఉన్న కొన్ని అన్యాచారాలను తీసుకొచ్చి క్రైస్తవ సంఘంలో స్థాపించాడు. అన్యాచారాలు ఇప్పటికీ ఉన్నాయండి. అన్యాచారాలు తెలుసా మీకు? అన్యాచారాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన పెట్టిన అన్యాచారాలు ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఉన్నాయి. ఇది కాన్స్టంటైన్ అనేటువంటి రాజు చేసిన ఘోరమైన నేరం. ఈ 11వ అధ్యాయంలో ఈ క్యారెక్టర్ చాలా చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇతడు ఆ మారుమనసు మారుమనసు పొందటం అంటే క్రైస్తవ్యాన్ని అంగీకరించాడు, కానీ మారుమనసు పొందలేదు ఆయన. ఎందుకని క్రైస్తవ్యాన్ని అంగీకరించాడంటే క్రైస్తవుల సంఖ్య చాలా పెరిగిపోయింది. అందుకని మన మన మత మన మన దేశంలో కొంతమంది పరిపాలన చేసేవాళ్ళు, ముఖ్యమంత్రులు క్రైస్తవ సంఘాల్లోకి వస్తారు. ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మద్దతు పొందటానికి. ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి 23వ అధ్యాయం కీర్తన గ్రంథం చదువుతున్నాడు. ఇది మన వాళ్ళందరూ చాలా అయిపోతారు, ఈయన బైబిల్ చదువుతున్నాడని. ఆయన వచ్చిన కారణం ఏంటంటే ఓటు కోసం. మనం ఆయన్ని ఆహ్వానించేది అంటే నోటు కోసం. చూసారా, ఇది మనుషుల యొక్క తత్వం. కానీ ఇక్కడ ఈ రాజు కూడా అదే ఉద్దేశంతో ఆయన ఓటు కోసం వాళ్ళందరినీ దగ్గరికి తీర్చి వాళ్ళకి కొన్ని మేళ్లు చేశాడు, కానీ చాలా హాని చేశాడు క్రైస్తవ సంఘాన్ని. ఇది 11వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక 5 నిమిషాల్లో ఈ పాఠాన్ని ముగిస్తాను. ఓకే, ఇప్పుడు 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మనం 2-3 వాక్యాలు చదువుదాం. ఈ 12వ అధ్యాయంలో ఒకటో వాక్యం చదవండి. దానియేలు 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపత్యగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అంటే జీవ గ్రంథములో రాయబడిన వాళ్ళు ఈ శ్రమకాలం గురించి భయపడవలసిన అవసరం లేదు. అయ్యి అంటున్నాడు, మహా గొప్ప శ్రమ వస్తుందని చెప్పాడు. మహా గొప్ప శ్రమలు వస్తాయి. కానీ ఇక్కడ ఎవరి హామీ ఏంటి? దేవుని ప్రజలైన వారికి కాపాడుతారు. దేవుని ప్రజలు ఎవరు అనేది అంతకుముందు పరిశుద్ధులు అనే మాట మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మాట ఏంటంటే, ఇది జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడిందో వారు దేవుని ప్రజలు. ఈ మహా ఆపదలు విపత్తులు వచ్చినప్పుడు మనల్ని ఎవరు కాపాడతారని స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు కాపాడతాడని చెప్పాడు. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. ఆఖరిగా దానియేలు ఈ గ్రంథము ఆఖరికి వచ్చేటప్పటికి ఈ మాటలు చెప్తున్నాడు. ఆ కాలమందు నీ జనుల పక్షంన నిలుచునట్టి మహాధిపత్యకు మికాయేలు వచ్చును. అప్పుడు జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు. అప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు శ్రమకాలం వచ్చేద్దంట అంటే చాలా భయం వేసేది. శ్రమకాలం వస్తుందంట, అప్పుడు అన్నం దొరకదంట, మనుషులు చాలా శిక్షింపబడతారంట. చాలా కాలం వరకు ఈ వాక్యం తెలియనంత వరకు అనుకునేవాడిని. కానీ తర్వాత ఈ వాక్యం చదివిన తర్వాత ఆపదలు వస్తాయి, కానీ ఎవరిని కాపాడతాడంటే దేవుడు దేవుని ప్రజలను కాపాడతాడని చెప్పి కదా. సో ఈ దానియేలు గ్రంథం ఆఖరికి వచ్చేటప్పటికి దేవుని ప్రజలు ఎవరు అనే విషయాన్ని చర్చించి ఆఖరికి వచ్చేటట్టుగా అంటున్నాడు, వాళ్ళు రక్షింపబడతారు. ఓకే, దీనిలో 2వ వాక్యం చదవండి. మరియు సమాధులలో అనేకులు మేలుకొనేదరు, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొని. ఓకే, చదవండి మళ్ళీ. మరియు సమాధులలో నిద్రించు అనేకులు. ఓకే, ఇప్పుడు చచ్చిపోయిన వెంటనే ఒక మనిషి పరలోకం వెళ్తాడని చెప్తారు కదా. ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు? సమాధుల్లో ఉన్నవాళ్ళు లేస్తారని చెప్పాడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. కాబట్టి ఎవరైనా చచ్చిపోయిన వెంటనే పరలోకం వెళ్తారని చెప్తే అది కరెక్ట్ కాదని మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ వాక్యం చదివితే. అన్నాడు, సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనేది. అంటే నిద్రించే వాళ్ళు మేల్కోవాలి అని అంటే చచ్చిపోయినట్టు మళ్ళీ ఎలా పరలోకంలో ఉన్నవాడు ఎలా మేల్కుంటాడు కదా. ఆ థియాలజీ కరెక్ట్ కాదు. మీ అందరికీ నోరు పూసేస్తున్నాను వాస్తవం ఏంటి. సో కాబట్టి మిమ్మల్ని ఎవరు చీట్ చేయలేరు. ఇంకా చచ్చిపోయిన వెంటనే మనుషుడు పరలోకం వెళ్ళాడని చెప్పడం అబ్సల్యూట్లీ రాంగ్. సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందరు. కంటిన్యూ చదవండి. అవ్వాలి కొందరు నిత్య జీవం అనుభవించటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యంగా హేయులగుటను మేల్కొందరు. అంటే దీనిని బట్టి 2 పునరుత్థానాలు ఉన్నాయన్నమాట.
దీనిని బట్టి 2 పునరుత్థానాలు ఉన్నాయి. అర్థమైందా? మొట్టమొదటి పునరుత్థానం పరిశుద్ధులు, రెండో పునరుత్థానం పాపులు. పరిశుద్ధులు మొదటి పునరుత్థానమందు పునరుత్థానం చెందిన వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు, 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు, ఆయనతో పాటు ఉంటారు. అయితే మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి ఎన్ని సంవత్సరాల టైం ఉంది? 1000 సంవత్సరాల టైం ఉంది. ఆ రిఫరెన్స్ చెప్తారు మీకు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేరు. కడమ మృతులు బ్రతకలేరు. ఈ 1000 సంవత్సరాలు గడిచే వరకు మొదలు. అంటే దాని అర్థం ఏంటి? మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్య ఎంతకాలం? 1000 సంవత్సరాలు. అర్థమైందా? 1000 సంవత్సరాల వరకు వీళ్ళు బ్రతకరు. ఈ 1000 సంవత్సరాలు తర్వాత రెండవ పునరుత్థానం ఉంటుంది. అందుకని మొదటి పునరుత్థానమందు పాలుగలవారు ధన్యులు అని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి దానియేలు 2 పునరుత్థానాల గురించి రాశాడు. ఎంత తేడా ఉందో అనేది చెప్పలేదు. తర్వాత ప్రకటన గ్రంథంలో, తర్వాత యోహాను సువార్తలో ఆ విషయాలు మనం డీటెయిల్స్గా నేర్చుకుంటాం. మొట్టమొదటి పునరుత్థానం చెందిన వారందరూ పరిశుద్ధులు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, దేవునితో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. తర్వాత 2 పునరుత్థానం, ఈ 2 పునరుత్థానాలకి మధ్య కాలము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైతే దేవుని శిక్షకు పాత్రలో వాళ్ళు పునరుత్థానం చెందుతారు. వాళ్ళు పునరుత్థానం చెందిన తర్వాత వాళ్ళకి రావాల్సిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారంటే దేవుడు వాళ్ళని అగ్నితో కాల్చివేస్తాడు. ఇదండి సారాంశం. సో దేవుని ప్రజలు ఎవరో చెప్పాడు, దేవుని ప్రజలు కాని వాళ్ళు ఎవరో చెప్పాడు. దేవుని ప్రజలకి ఏం బహుమతి వస్తుంది చెప్పాడు, దేవుని ప్రజలు కాని వాళ్ళకి ఏం బహుమతి వస్తుందో చెప్పాడు. ఈ రెండింటికి మధ్య కాలం ఎంత? 1000 సంవత్సరాలు. మనం మొట్టమొదటి పునరుత్థానంలో ఉండాలా, రెండో పునరుత్థానంలో ఉండాలా? మొట్టమొదటి పునరుత్థానంలో ఉండడానికి మనం ఎల్లప్పుడు కూడా సిద్ధపడాలి. ఓకే, ఇప్పుడు ఆఖరిగా దానియేలుతో అంటాడు. 12వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలండి. ఏమన్నాడు? ముద్రించమన్నాడు. అంత్యకాలం వరకు. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక పరీక్ష. మనం ఈ దానియేలు గ్రంథం చదువుతున్నాం కదా, మరి ఇప్పుడు ఇది అంత్యకాలంలో ఉన్నాం అన్నమాట. అర్థమైందా? దానియేలు ఈ గ్రంథం అంత్యకాలం వరకు ముద్రించమన్నాడు. సో ముద్రించి ఆయన చెప్పినట్టుగా ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఈ గ్రంథం చదువుతున్నాం మనం. దానిని బట్టి ఏంటనమాట? మనం అంత్యకాలంలో ఉన్నాం. సో దానియేలుకి తెలియంది ఇప్పుడు మనకు తెలుస్తుంది. దానియేలుకి దేవుడు బోధించలేదు. ఆఖరిగా 9వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 9వ వాక్యం. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరకుండుము. నువ్వేదో పెద్ద ప్రవక్తని ఇంకేం మాట్లాడొద్దు, నీకు తెలియదు ఈ విషయం అంతా. నీకు ఎంతవరకు అంతవరకే. నీకు 6వ అధ్యాయం వరకే నీ డ్యూటీ. 6వ అధ్యాయం వరకే నీవు చెప్పవలసింది ఏదో చెప్పేశావు. ఆ తర్వాత వచ్చిన దర్శనాలు, 7వ అధ్యాయం నుంచి వచ్చిన దర్శనాలు దానియేలుకి అర్థం అవ్వలేదు. 7 నుంచి 12 వరకు వచ్చిన దర్శనాలు దానియేలుకి అర్థం అవ్వలేదు. కానీ అర్థం అవ్వకపోయినా కానీ అటు రాశాడు, చేశాడు. కానీ దేవుడు అన్నాడు. అందుకని అన్నాడు, దానియేలు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉన్నట్లు ముద్రింపబడినవి గనుక నీవు ఊరకుండుము అని చెప్పాడు. ఎవరైనా ఊహించి చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా బోధిస్తే, దానియేలు గ్రంథం బోధిస్తే మనం వినొచ్చు. కానీ మరి ఎంతవరకు అది వాస్తవంగా చెప్తారో అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఇది సారాంశం. దానియేలు గ్రంథము యొక్క సారాంశం. దానియేలు గ్రంథం మొత్తం 2 భాగాలుగా సారాంశం చదువుకున్నాం. ఈ వాక్యం విన్న మీ అందరికీ దేవుని యొక్క మెండైన ఆశీర్వాదములు, దీవెనలు కలుగును గాక. మనము ఈ ఆఖరిలో కొన్ని నిమిషాలు తీసుకుని ఏమైనా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చదువుకుందాము. ఇప్పుడు మనం కీర్తన పాడదాము. కీర్తన పాడుతుంటాం, మనం కాంతి తీసుకుందాం. మీరు సెలెక్ట్ చేసిన కీర్తన ఏదో చెప్పండి. 176. ఓకే, 176 కీర్తన. కోత కాలమాయను కోత ప్రభువు వచ్చు. కోత కాలమాయను కోత ప్రభువు వచ్చును, పండిన
ఇంట కూర్చును కోతకాలమా పైరు పండి క్షేత్రమంతా పైడి వన్నె దాల్చెను పైరు పండి క్షేత్రమంతా పైడి వన్నె దాల్చెను రాగరమ్య జగంత శోభమింపు మేర రాగరమ్య సంధ్యాకాంతి శోభమింపు మేరగా కాలమా కోత ప్రభువచ్చును పండియంటి రాలుచున్న పంట కోత ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన తండ్రి, మమ్మలను ఈ భూమి మీద రక్షించుటకు, సంరక్షించుటకు, నడిపించుటకు, పోషించుటకు, మా పాపములు క్షమించుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు మీరు పంపించినందున బట్టి వందనములు. పూర్వం నుండి మీ ప్రవక్తలు దేనిని గూర్చి రాశారో, ఏది వివరించారో దాన్ని మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దానియేలు జీవితం ఎంతో ఉన్నతమైనది ప్రభు. ఆయన గూర్చి దేవుని దూత అన్న మాటలు నీవు బహుప్రియుడు తండ్రి. అటువంటి అత్యున్నతమైన జీవితం మేమందరము కలిగి ఉండినట్లు మమ్మల్ని అందరినీ మీ వాక్యం చేత పోషించి అట్టి మార్గంలో నడిపించండి ప్రభువా. జూమ్లో మీ వాక్యం వినటానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. మా సభలో ఉన్న వారిని ఆశీర్వదించండి తండ్రి. ఈ విశ్రాంతి దినమందు ప్రారంభంలో మేము చదువుకోవడానికి ఈ వాక్యం మీరు మాకు ఇచ్చిన దానిని బట్టి మేము నేర్చుకుని బలం పొంది క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుటకు మమ్మలను సాధనముగా వాడుకోవాలని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండునుగాక.